హాలిడే అయినా కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మా టీజర్ లాంచ్ మీరే చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ వచ్చారు ఎంకరేజ్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. మా లవ్ రెడ్డి మూవీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్లీ మా హీరో అంజన్ రామచంద్ర గురించి చెప్పాలనుకుంటున్నా. నేనేదో సాఫ్ట్వేర్ చేస్తుంటే ఒకసారి కాల్ చేసి మూవీ చేస్తామంటేనే ఓకే అని చెప్పేసా. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డిసిషన్ ఐ టుక్. అండ్ ఒక చిన్న మూవీలా స్టార్ట్ అయ్యి ఇద్దరు ముగ్గురంతో ఉండి ఇప్పుడు మీ అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ థ్యాంక్ యూ అంజన్ ఫర్ సెలెక్టింగ్ మీ. అండ్ మా డైరెక్టర్ స్వరణ్ నాకు చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ రాశారు. అంటే ఫస్ట్ మూవీకే నాకు ఇంత మంచి క్యారెక్టర్, వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్, మీ ద్వారా సినిమా టీజర్ లాంచ్ అయింది. అండ్ అది ఒక శుభశకునంలా అనుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా కావాలండి. చిన్న సినిమా, ఎవరు తెలియదు, అసలు ఎవరిల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా ఈ సినిమా సెన్సేషన్ చేస్తుందండి. దీనిలో డౌట్ లేదు. ఇది పొగురుతో చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క స్టేజ్ లో, ప్రతి ఒక్క డిసిషన్ లో ఎవ్రీ క్రాఫ్ట్ వైజ్ గా నీట్ గా చేసుకున్నామండి. మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ చేయి వదిలినట్టు ఇంతవరకు ఏది లేదండి. తెలుగు ఆడియన్సే చేయి పట్టుకుంటారు మా చెయ్యి. ఖచ్చితంగా దిస్ విల్ బి ఎ సెన్సేషన్ ఫిల్మ్ ఆఫ్ ద 2024 TFI. దిస్ ఈస్ ఫర్ షూర్. ఇక్కడే ఒక 7-8 years బ్యాక్, ప్రాబబ్లీ 7 years బ్యాక్, ఇదే స్టేజ్ మీద ఇక్కడే చాలా సార్లు మా షార్ట్ ఫిల్మ్స్ చూసుకున్నామండి. అండ్ ఇదే రోజు ఇప్పుడు ఒక డెబ్యూ ఫిల్మ్ తో, ఒక లవ్ రెడ్డి ఫిల్మ్ తో, ఒక ఫీచర్ ఫిల్మ్ తో మన TFIకి ఎంట్రీ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా లాంగ్ జర్నీ. నేనేం ప్లాన్ చేసి ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ న్యాచురల్ గా వస్తుంది చెప్తున్నా. సో ఈ లాంగ్ జర్నీ ఏదైతే ఉంది, చాలా డిటర్మినేషన్ తో, చాలా పర్సిస్టెన్సీతో ఉన్నాం. అది వదిలేయకూడదు. ఏం కష్టాలు వచ్చినా ఉండాలి. అంటే ఒకటండి, అందరిలాగా మేము కష్టపడి సినిమా చేసాము. దెర్ ఇస్ నథింగ్ టు బ్రాగ్ అబౌట్ ఇట్. బట్ అల్టిమేట్లీ సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. ఈ సినిమా బాగున్న సినిమా. ఖచ్చితంగా ఆడియన్స్ October 18th ఈ సినిమా చూస్తే మీరే చెప్తారండి, అరే మంచి సినిమా తీశారు. ఎవరికి తెలీదు అసలు, ఏ సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా ఇంత మంచి సినిమా తీశారు. డెఫినెట్లీ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది ఆడియన్స్ నుంచే వస్తుందండి. దిస్ ఈస్ ఫర్ షూర్. అండ్ సినిమా గురించి మాట్లాడాలి. లవ్ రెడ్డి సార్, విత్ యువర్ పర్మిషన్, ఈ సినిమా కర్ణాటక ఆంధ్ర బార్డర్ లో జరుగుతుంది. అక్కడ ఒక యాస ఉంటది, తెలుగు యాస. అంటే మోస్ట్లీ ఈ బెంగళూరు సైడ్ మాక్సిమం ఇదే యాస మాట్లాడతారు, ఆ బార్డర్ లో కూడా ఇదే యాస మాట్లాడతారు. మీకు ఇబ్బంది లేదంటే నేను ఆ యాసలో మాట్లాడొచ్చా? యా. సో ఈ లవ్ రెడ్డి సినిమా ఏం సినిమా అంటే, ప్రతి ఒక్కడు వాడి లైఫ్ లా ఒక అమ్మాయికి లవ్ చేయనా నేను అమ్మాయికి చెప్పాలా అని చాలా సార్లు చెప్పే ట్రై చేసి, చెప్పే కాక సైలెంట్ గా ఉంటారు చూడండి. అట్లా ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది. వాళ్ళందరికీ కనెక్ట్ అయింది సినిమా. అట్లే ఒక అబ్బాయిని, అది నేను రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ సినిమా కనెక్ట్ అవుతుందండి. ఇదైతే షూర్. ఖచ్చితంగా ఐ థింక్ ప్రేమించకుండా ఎవడో ఉండడు. ప్రేమించిన ప్రతి ఒక్కడికి లవ్ రెడ్డి సినిమా. ఈ సినిమా చూడాలి మీరంతా. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఈ సినిమా వచ్చి థియేటర్ లో కూర్చొని చాలు, సినిమానే అట్లా తీసుకొని వెళ్ళిపోతాం మీకు ఎండింగ్ వరకు. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఎండింగ్ లో మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్ తో అదులకు వస్తారు. అరే బాగుండే సినిమా చూయినమ్రా, బాగుండే సినిమా అనే ఒక కొత్త స్లాంగ్, కొత్త యాస ఉంది సార్. ఈ సినిమా మీకు థియేటర్ లో చూస్తుంటే ఒక డిఫరెంట్ ప్రపంచానికి తీసుకెళ్లిపోతుంది. ఆ యాస, ఒక అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు సార్ సినిమాలో. అది పర్టికులర్ గా ఎందుకు తీసుకున్నామంటే, యాళ్ళు తీసుకోండి అంటే, ఇది జనాలు చూస్తే, అంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాపర్ తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే, అరే ఇది యారు మాట్లాడతారు, ఇది మనకి తెలియదు కదా, అది కొత్తగా ఉన్నట్లుంది, ఇది మనకి ఎవరు చూడలేదు కదా అని అనుకుంటారు. అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సార్. ఇది ఒక ప్రదేశంలో మాట్లాడతారు ఇట్లా. ఈ తెలుగు ఉంది. మేబీ మనం రాయలసీమ యాస చూసిండొచ్చు, తెలంగాణ యాస చూసిండొచ్చు, ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం అన్ని యాసలు చూసిండొచ్చు. ఈ యాస కొత్త యాస, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దీంట్లో. అండ్ యా, లవ్ రెడ్డి, కమింగ్ టు లవ్ రెడ్డి చెప్తానండి. ఈ సినిమా ప్రతి ఒక్కరు లవ్ చేసిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. యా. అండ్ కమింగ్ టు ద టెక్నీషియన్స్, ఐ వుడ్ లైక్ టు
థ్యాంక్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా విషయాల్లో చాలా రకాలుగా మాకు సపోర్ట్ చేశారండి. పిల్లలు చేస్తున్నారు, కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా సరేలే అని సపోర్ట్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నెక్స్ట్ మా అజయ్ సార్, నేను స్మరణ అజయ్ సార్ దగ్గర ఒక సినిమాకి ఏడీలో వర్క్ చేసామండి. అక్కడి నుంచి మా ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను హీరో అవుతున్నా, మనోడు డైరెక్టర్ అవుతున్నాడు ఈ సినిమాతో. సో ఐ విష్ ఈ లాంగ్ జర్నీ మా ఇద్దరు బాండ్ కావచ్చు, లేదా ఫర్దర్ గా మా ఫ్యూచర్ లో రిలేషన్ కావచ్చు, దిస్ ఇస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అజయ్ సార్. అండ్ ఇది ఆల్సో చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ ఉంటుందండి. అండ్ ఈ సినిమాలో పాటలు మావాడు చెప్పాడు ఇందాక, బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అని. ఈ సినిమా పాటలు నిజంగానే బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్. మీరింటే మీకే తెలుస్తుంది. యా, మాకు చాలా షార్ట్ టైం ఉంది. ప్రాబ్లీ 18th వస్తున్నాము. ప్రాబ్లీ మేబీ 2-3 దినాలకు ఒక పాట రిలీజ్ చేయొచ్చు, మేము చేస్తాము. అండ్ అజయ్ సార్ అందల రాక్షసి సినిమా ఎంత అయితే బ్యూటిఫుల్ గా అప్పుడు ఆ పాటలు కావచ్చు ఇవన్నిటికీ పేరు వచ్చిందో, అగైన్ ఈ సినిమాతో అంత మంచి పేరు వస్తుంది. అండ్ యా, హీ హెస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. థ్యాంక్ యూ సార్. బాగా ఒక ఫ్యామిలీలా కనిపిస్తుంది. సో ఈ సినిమా ఒక ఫ్యామిలీ సినిమా, అలాగే లవ్ స్టోరీ, అందరూ ఇంటిల్లిపాదిగా కూర్చొని చూసేలాంటి సినిమా, ఖచ్చితంగా థియేటర్ లో చూసే సినిమా. నేను ఈ ప్రాసెస్ లో కొంతమందికి ట్రై చేసామండి. ట్రై చేస్తే అరే మీ కొత్త వాళ్ళ సినిమా ఎవడు చూస్తాడు ఏంటి అనేది అన్నారు. అయితే నేనన్నా ఓటీటీకి ఇచ్చేసేయండి, ఏదో ఒకటి అయిపోతుంది కదా సార్. ఇది ఓటీటీ సినిమా కాదు సార్, ఇది థియేటర్ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్కి వచ్చి కూర్చొని చూసి చెప్తున్నా కదా, అగైన్ ఆడియన్స్ అందరూ థియేటర్కి రావాలని చెప్తున్నా. థియేటర్స్ వచ్చి కూర్చొని చూస్తే సినిమాని, అంటే ప్రాబబ్లీ నేను ఒక డెకేడ్ అని చెప్పనండి, మేబీ ఒక లాస్ట్ 5 years లో ఇంత మంచి లవ్ స్టోరీ అయితే రాలేదండి మన TFI లో. డెఫినెట్లీ ఐ క్యాన్ సే దట్ దిస్ ఈస్ అ వెరీ హానెస్ట్ జెన్యూన్. ఒక్క బూత్ ఉండదు సినిమాలో, ఒక్క అడల్ట్ జోక్స్ ఉండదు సినిమాలో. క్లీన్ అండ్ క్లియర్ సినిమా. అండ్ అలా అని చెప్పి ఇది ఫన్ ఉండదు, అలా ఉండదు. ఇది త్రూ అవుట్ ది సినిమా ఫన్ ఉంటది. అట్ ది సేమ్ టైం అగైన్ చెప్తున్నా, సన్నీ ప్రిన్స్ హెన్రీ అనే మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు సినిమా రిలీజ్ చేస్తుంటే. అమ్మ భలే చేశాడు వాడు, ఎవడో కొత్తవాడు వచ్చాడు ఇండస్ట్రీకి, కొత్తవాడు ఒకడు వచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా చేస్తాడు. ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు, ఇండస్ట్రీకి ఒక హీరో వచ్చాడు, ఒక కొత్త హీరోయిన్ వచ్చింది సార్. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు సార్. ఇదైతే లైక్ నేను మళ్ళీ చెప్తుండొచ్చు రిపీటెడ్ గా. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ మైత్రి శశి గారు, నేను చాలా రోజులుగా మేము తిరుగుతున్నామండి. అందరిలాగా మేము కూడా సినిమా కంప్లీట్ చేసి చేతిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి ఎవరు రిలీజ్ చేస్తే బాగుంటది, అసలు ఎవరిని అప్రోచ్ అవ్వగలం, మేము అసలు చూస్తారా లేదా అని చాలా వాటికి ట్రై చేసాం, కానీ కనీసం రీచ్ అవ్వలేకపోయామండి. ఎవరిని రీచ్ అవ్వలేకపోయాం. అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ తప్పు కాదు, అది మా కాంటాక్ట్స్ లేని వల్ల దేని వల్లనో. అయితే ఇది ఏం జరగలేదండి. ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం డైరెక్ట్ గా, సార్ ఇలా ఒక సినిమా చూసాము, మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ అన్నారు. సరే అమ్మా నెక్స్ట్ చెప్తాను, ఒక డేట్ ఇచ్చా సార్, ఇక్కడే షో చేసాము. చూశారు ఆయన, ఆ రోజు ఇచ్చిన బూస్ట్ నెక్స్ట్ లెవెల్ సార్. ఆయనకి నేను ఒకటే ప్రామిస్ చేయగలను, ఆయన ఒక టీం సపోర్ట్ చేస్తున్నారు. ఎలాంటి టీం అంటే వీళ్ళు ఇండస్ట్రీలో నిలిచిపోయే టీం సార్. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏంటో ఈ సినిమానే కాదు, తర్వాత సినిమాలు కూడా మమ్మల్ని స్టేజ్ మీద మన ఇంటరాక్షన్ ఉంటుంది సార్. దిస్ ఐ క్యాన్ సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా. అండ్ ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా. ఒక ఇన్సిడెంట్ ఉంది. ఇంటర్నెట్ అయిపోయింది నాది. గణేష్ చతుర్థి అప్పుడు యూజువల్ 11 days ఉంటాయి కదా. సో 11 days అప్పుడు మన గల్లీలో గణేష్ ఉంటాడు. సో వేరే గల్లీలో ఎక్కడెక్కడ గణేష్ ఉంటా అని చెప్పి ఎవరిది పెద్ద ఉందని చూసుకుంటూ వెళ్తుంటాం. ఆ టైంలో ఫస్ట్ డేనే ఒక అమ్మాయి చూసాను నేను, చాలా ఎక్స్ట్రాడనరీగా అనిపించింది, ఎవరికి చెప్పలేదు. సో నెక్స్ట్ 11 days ఆ అమ్మాయిని ఫాలో అవుతూ అలా చూస్తూ వెళ్ళాను. 11th day తెలిసింది ఏంటంటే అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో ఆ రోజు నేను రియలైజ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే అమ్మాయిని చూస్తామో అప్పుడే తెలుసుకోవాలా ఎవరైనా ఉన్నారా లేదని. దట్ ఈస్ స్వీట్ మెమరీ ఐ హ్యాడ్. అండ్ దట్స్ వన్ సైడ్ లవ్ స్టోరీ. అండ్ టు రిలేట్ విత్ వన్ లవ్ రెడ్డి, దిస్ ఇస్ ఆల్సో ఎ వెరీ స్ట్రేంజ్ లవ్ స్టోరీ, అన్ అన్టోల్డ్ లవ్ స్టోరీ బిఫోర్. ఆంధ్ర కర్ణాటకలో బోర్డర్లో జరిగిన ఒక ఒరిజినల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని రాసుకున్నది ఇది. ఫస్ట్ ఫిలిం నాకు ఇది, వెరీ స్పెషల్ ఫిలిం. ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకున్నాను. ఈవెన్ మూవీలో చిన్న గాలి సౌండ్ కూడా వదిలేదు ఎక్కడ ఎంత ఉండాలని చెప్పి. సో నాకు ఇంత సపోర్ట్ చేశారు నా ప్రొడ్యూసర్స్. ఇట్ ఆల్ స్టార్ట్ విత్ అంజన్ రామచంద్ర. హీ సపోర్టెడ్ మీ లాట్. మాది పాస్ట్ 10 years నుండి ఒక ఫ్రెండ్షిప్, చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. షార్ట్ ఫిల్మ్ తో స్టార్ట్ చేసాం కెరీర్. చేస్తే నేను తను నాతోనే అని చెప్పి ఫిక్స్ అయిపోయి చేసిన ఫిలిం ఇది. ఫ్యాబులస్ జాబ్. మీరు చూస్తారు
ఐ థింక్ స్పెల్ బౌండ్ అవుతారు ఆమె పర్ఫార్మెన్స్ చూసి. అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్, షీ విల్ బి ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం, like the coming to the character actors, rest of the actors, they supported me a lot. And coming to my technicians, Ajay Master, thank you so much. 4 songs తనే చేశాడు. తన అందరూ రాక్షసి ఫేమ్ అండి, అందరూ రాక్షసులు అన్ని సాంగ్స్ తనే కంపోజ్ చేశాడు. ఐ లవ్ దట్ ఫ్లేవర్. అండ్ సో తనతో ట్రావెల్ కూడా నాకు పాస్ట్ 7 years నుండి ఉంది. ఈవెన్ హీ డైరెక్టెడ్ అ ఫిలిం అండ్ హీస్ అబౌట్ టు డైరెక్ట్ అ ఫిలిం ఆల్సో. ఆల్ ద బెస్ట్ సార్. Thank you so much.